21వ శతాబ్దంలో డోరేమోన్స్ ను తయారు చేస్తున్నారు. అలా తయారు చేస్తున్నప్పుడు కొన్ని చిప్స్ మారిపోయి ఒక ఈవిల్ డోరేమోన్ తయారయ్యాడు. వీడు టైం ట్రావెల్ చేసి అందరి డోరేమోన్స్ ని చంపడం మొదలు పెట్టాడు. అలాగే మన యూనివర్స్ లో ఉండే డోరేమోన్ ని కూడా చంపడానికి వచ్చాడు. అసలు వాడు ఏం చేశాడు, ఇంకేం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అరే మీచాన్, నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. నీకోసం చేప, డోరాకి, ఇంకా చాలా స్నాక్స్ నీకోసమే. తిను ప్లీజ్. నువ్వు తింటూ ఉంటే నేను చూస్తూ ఉంటాను. అరే మీచాన్, నీకేమీ నచ్చలేదా? నచ్చకపోతే ఉండు, నీకోసం వేరే కూడా చేస్తాను. అరే మీచాన్, అలా అంటున్నావేంటి? సరే, మనం దాకుడు ముట్లు ఆడుకుందామా? నేను ఇటువైపు తిరుగుతాను, నువ్వు వెళ్ళి దాకు. అరే మీచాన్, ఏం చూసావు నువ్వు? అలా భయపడుతున్నావు? ఎవడ్రా నువ్వు? అచ్చు నల్లగా ఉండకు, నేను నల్లగా ఉన్నావు. ఎవడ్రా నువ్వు? ఈవిల్ డోరేమోన్ అంటే? నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. డోరేమోన్స్ అందరినీ చంపడానికి వచ్చాను. మీ కుటుంబాన్ని కూడా నేను చంపుతానురా. ఏంటి, నువ్వు మా కుటుంబాన్ని కూడా చంపుతావా? వద్దు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మీచాన్, నువ్వు నా వెనకలకు వచ్చాయి, నేను నిన్ను కాపాడుతాను. నువ్వు నన్ను ఏమి చేయలేవురా, ఎందుకంటే నేను ఈవిల్ డోరేమోన్. నీలో నా ఆత్మని పంపి నీ కుటుంబాన్ని నా వశం చేసుకుంటా. అందరినీ చంపేస్తాను, అది కూడా నీ చేతులతోని. నా కళ్ళ వైపు చూడరా ఒక్కసారి. వీడేంటి కళ్ళ వైపు చూడమంటున్నాడు? చూద్దామండు. నాకేదో అవుతుంది ఏంటి? నేను నా వాళ్ళని చంపాలి. సరే, నువ్వు వెళ్ళి మీ వాళ్ళందరినీ నీ గ్యాడ్జెట్స్ యూజ్ చేసి చంపేయి. నేను ఇంకో డోరేమోన్ దగ్గరికి వెళ్లి వాణ్ణి కూడా మార్చి వస్తాను. అలాగే బాస్, మీరు చెప్పినట్టే నేను వింటాను. నేను అందరినీ చంపేస్తాను, నా కుటుంబంలో ఉండే వాళ్ళని. అరే సించాన్, నేను 2 రోజులు బయటకు వెళ్తున్నాను, మన అమ్మమ్మ ఇంటికి. మీరు ముగ్గురు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వచ్చిన నోబితాని కూడా మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను 2 రోజుల్లో వచ్చేస్తాను, సరే కదా? అరే సించాన్, ఇంటికి ఇప్పుడు నువ్వే పెద్దవి, ఇద్దరిని బాగా చూసుకో. డోరేమోన్ గాడు ఎక్కడున్నాడో ఇందాక నుంచి కనిపించట్లేదు. వాణ్ణి కూడా కనిపెట్టి ఇంట్లోనే ఆడుకోండి. సరే, నేను వెళ్తాను. ఇంకా అమ్మయ్యా, కిక్కగా వెళ్ళిపోయాడు. ఇంక రూల్స్ అన్ని తీసేసినట్టే. ఇప్పుడు మొదలు పెడదాం. ఎరా నోబితా, కొత్తగా వచ్చావు ఇంట్లోకి, అన్ని బొమ్మలతో ఆడేసుకుంటున్నావు. మరి అడగాలని కూడా తెలియవా? డైరెక్ట్ వచ్చేసి తీసేసుకుంటావేంటి మా బొమ్మలు? అరే సించాన్, ఇది మన ఇల్లే కదా, నేను తీసుకుంటే ఏమవుతుంది? చుట్టాలకి మర్యాద ఇవ్వాలని నీకు తెలీదా? మీ అన్నయ్య నేర్పలేదనుకుంటు. నీకు చుట్టాల్ని బాగా చూసుకోవాలి. హేమావారి చూడు ఎంత బాగా ఉంటుందో. నోబితా, నువ్వు మాతో ఏమి సంవత్సరాలు ఉండవు కదా. హేమావారి అంత గట్టుదాన్ని నేను ఎక్కడ చూడలేదు. తను ప్రతిదానికి అరుస్తూ ఉంటుంది. నీకు తన గురించి తెలీదు. నావన్నీ లాగేసుకుంటుంది కూడా. అవన్నీ కాదురా, అయినా నా బొమ్మలన్నీ నాకు తిరిగిచ్చా. సించాన్, నేను తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను నీకు. కొంచెం సేపు మూసుకున్నాడు, నేను ఆడుకుని కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా. అరే, నా బిర్యానీ ఫ్రిడ్జ్ లో దాచుకున్నాను. అది ఎవరు దొబ్బేశారు ఇద్దరుని? మర్యాదగా చెప్తారా లేదా? అరే, నేనే ఇందాక తినేసానే ఫ్రిడ్జ్ లో ఉందని. ఇప్పుడు హిమావరికి నేనని తెలిసానంటే అబ్బో, ఇంక దాని బొమ్మలని తీసేసుకుంటుందేమో. సరే, ఒక పని చేద్దాం. సించాన్ గాడి మీద తోసేద్దాం. హిమావరి, అది ఎవరు తిన్నారో నాకు బాగా తెలుసు. అదిగో కనిపిస్తున్నాడు కదా, ఆ సించాన్ గాడే తినేశాడు. అరే ముఠాను, నా బిర్యానీ ఫ్రిడ్జ్ లో దాచుకున్నాను, దాన్ని కూడా తినేసు. పందిలాగా తింటూనే ఉంటావరా నువ్వు ఎప్పుడు? హేమావారి, నేను ఎప్పుడైనా అలా తింటా ఉంటానా? నాకు తెలిసి దొంగ ఏదో తినేసి ఉంటాడు. వీడినే పట్టుకో. నాకు ఖచ్చితంగా ఎవరు తిన్నారో తెలియాలి. హేమావారి, ఒక్కసారి ఆ పక్కన చూడు, డోరేమోన్ గడు వచ్చాడు. వాణ్ణి అడుగుదామా? అవును, మనం ఖచ్చితంగా అడగాల్సింది. అరే డోరేమోన్, నా బిర్యానీ ఎవరో దొబ్బేశారా? నువ్వెక్కడ పెట్టే వాళ్ళు నాకు? ఖచ్చితంగా హేమావారి, ఒక్కసారి ఆ గదిలోకి రా. నీ బిర్యానీ నీ చేతిలో పెడతాను. ఏంటి ఈ ముఠాల మహోడు తేడాగా మాట్లాడుతున్నాడు? ఇది మా ఇంటి ఎలా అయిపోయింది? సర్లే, బిర్యానీ ఇస్తున్నాడు అన్నాడు కదా, వెళ్దాం. పదరా డోరేమోన్, వెళ్దాం.
హేమవరి ఉండు, నా గ్యాడ్జెట్స్ తీస్తాను. స్మాల్ లైట్. ఇప్పుడు నిన్ను చిన్నగా చేసేస్తాను చూడు. హేమవరి చిన్నగా అయిపోయింది. ఇప్పుడు ఉండు, ఆ నోబితా గాని సించాన్ని గాని కూడా ఇలాగే చేస్తాను. అరే ముఠార్ మగవాడా, బిర్యానీ కోసం ఇలా చేస్తావేంట్రా నన్ను? అరే నోబితా, నువ్వు కూడా రూమ్ లోకి రారా, నీకు కూడా చెప్తాను బిర్యానీ నిజంగా ఎవరు దొంగిలించారో అని. అమ్మ బాబోయ్, వీడు కనిపెట్టేసేలా ఉన్నాడు. వీడి దగ్గర అసలే మంచి మంచి గ్యాడ్జెట్స్ ఉంటాయి. వీడు కనిపెట్టేస్తాడు నన్నే. ఇంకా హా డోరేమోన్, నేను వస్తున్నాను పద. నోబితా అక్కడ నుంచో నిన్ను ఒక ఫోటో తీస్తాను. వీడేంటి ఫోటో తీస్తానంటున్నాడు? సర్లే నుంచుందాంలే, ఏమవుతుంది. హా డోరేమోన్ తీ. హారా నోబితా తీస్తున్నా. అరే నేను పాపర్లా మారిపోతున్నాను. వీడి పని కూడా అయిపోయింది. ఇంకా ఆ సించాన్ గాడే మిగిలాడు. ఆ గదిలోకి వెళ్దాం. అరే సించాన్, నువ్వా కాదా అని తెలుసుకోవడానికి నేను మళ్ళీ వచ్చాను. ఇదిగో ఈ నోట్ మీద ఏముందో ఒకసారి చదువు. వీడేంటి నోటిస్తున్నాడు? ఎవరో అని కనిపెడతాడేమో అనుకుంటే, సర్లే చదివిద్దాం. డెత్ నోట్, దెయ్యాల దగ్గరికి వేట. ఇలా రాశాడేంటి? అయ్యి బాబాయ్, నేను మాయమైపోయానండి. ఏంటి ఈ ప్రదేశం అంతా నల్లగా ఉంది? ఎవర్రా మీరంతా? దెయ్యాలు ఉన్నాయేంటి ఇక్కడ? అమ్మో, నన్ను ఎవరైనా కాపాడండి. మనకి ఆహారం వచ్చేసింది, పదండి తిన్నాం. అరే కాపాడండి నన్ను. మాస్టర్, నేను అందరినీ నా వాళ్ళని చంపేశాను. ఇప్పుడు మీకోసం ఏం చెయ్యాలి? నువ్వు నా కోసం బాగా పని చేసావు. ఇప్పుడు నిన్ను తీసుకెళ్తాను, వాళ్ళని కూడా అలాగే చంపేయాలి. వీడియో కంప్లీట్ అయిపోయింది గైస్. మీరు కనుక ఇంకా డోరేమోన్ సించాన్ ని ఎలా కలిసాడో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీద ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా చెప్పేదేమీ లేదు. బాయ్.